టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తిరిగి మైదానంలో అడుగు పెట్టనున్నారు. గాయం నుంచి కోలుకున్న ఈ కర్ణాటక బ్యాట్స్మన్ ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ హోదాలో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్ ఆరంభించే ముందు కేఎల్ రాహుల్ ఆధ్యాత్మిక సేవలో మునిగిపోయారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. తల్లిదండ్రులతో కలిసి బుధవారం ఉదయాన్నే గుడికి వెళ్లిన రాహుల్ భస్మహారతి తర్వాత మహాదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ సమయంలో రాహుల్ భార్య అతియా శెట్టి మాత్రం కనిపించలేదు. గతంలో ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆమె రాహుల్ వెంట ఉంది. గత ఏడాది ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా గాయపడిన కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2023 సీజన్లో కీలక మ్యాచ్లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో లక్నో పగ్గాలు చేపట్టిన కృణాల్ పాండ్యా జట్టును ప్లే ఆఫ్స్ వరకు చేర్చిన కీలక పోరులో చేతులెత్తేశాడు. ఇదిలా ఉంటే తొడ కండరాల గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాహుల్ టీమిండియా తరపున రీఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటాడు. వన్డే వరల్డ్ కప్ 2023లో వికెట్ కీపర్గా రాణించాడు. అయితే ఇటీవల స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ సందర్భంగా గాయం మళ్లీ తిరగబెట్టింది. ఈ క్రమంలో ఒక మ్యాచ్ ఆడి మిగిలిన 4 టెస్టులకు దూరమైన కేఎల్ రాహుల్ లండన్ వెళ్లి వైద్య నిపుణులను సంప్రదించాడు. అనంతరం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన అతడు ఫిట్నెస్ సాధించాడు. ఇక మార్చి 22 ఐపీఎల్ 2024 ఆరంభం కానుండగా మార్చి 24న లక్నో రాజస్థాన్ రాయల్స్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో మహాకాళేశ్వరుని దర్శించుకొని ఐపీఎల్ బరిలో దిగేందుకు కేఎల్ రాహుల్ సిద్ధమయ్యాడు.